విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరే భారత క్రికెట్లో తమదైన ముద్ర వేసిన వారే. కెప్టెన్లుగా ఎవరి స్టైల్ వారిదే. విరాట్ కెప్టెన్గా ఉన్నప్పుడు దూకుడుగా కనిపించేవాడు. అగ్రెసివ్గా నిర్ణయాలు తీసుకునేవాడు. ప్రత్యర్థులతో సై అంటే సై అనేవాడు. రోహిత్ శర్మ మాత్రం కూల్గా కనిపిస్తాడు. ఆటలో దూకుడు చూపిస్తాడు. నవ్వుతూ సహచర ప్లేయర్లని కూడా నవ్విస్తుంటాడు. కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు భారత జట్టు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా అందుకోలేకపోయింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో మాత్రం భారత జట్టు టీ20 వరల్డ్ కప్ను సొంతం చేసుకుంది. కెప్టెన్గా తక్కువ వ్యవధిలోనే 3 మేజర్ టోర్నీల్లో టీమిండియాను ఫైనల్కు తీసుకెళ్లాడు. ఐపీఎల్లో కెప్టెన్గా ఆటగాడిగా విరాట్ అద్భుతాలు చేశాడు. పరుగుల మోత మోగించాడు. కానీ టైటిల్ మాత్రం దక్కలేదు. ఇప్పటికీ ఐపీఎల్ ట్రోఫీ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎదురు చూస్తూనే ఉంది. కానీ ఐపీఎల్లోనూ రోహిత్ శర్మ ఛాంపియన్ కెప్టెన్గా పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్లో 5 టైటిల్స్ అందుకున్న తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ను నిలబెట్టాడు. కోహ్లీ, రోహిత్ ఇద్దరూ గొప్ప ఆటగాళ్లే. అయినా వాళ్ల కెప్టెన్సీ స్టైల్ ఎలా ఉంటుందన్నది ఎప్పుడూ ఆసక్తికరమే. తాజాగా ఇదే అంశంపై మాజీ ప్లేయర్ అమిత్ మిశ్రా స్పందించాడు. కెప్టెన్ అయ్యాక విరాట్లో చాలా మార్పు వచ్చిందని అన్నాడు. ప్లేయర్గా కోహ్లీని తాను చాలా గౌరవిస్తానన్నాడు. ఆటగాడిగా ఉన్నప్పుడు స్టార్ ప్లేయర్తో తాను చాలా సరదాగా ఉండేవాడినని అన్నాడు. కానీ కోహ్లీ కెప్టెన్ అయ్యాక ప్రవర్తన మారిపోయిందన్నాడు. కెప్టెన్సీకి ముందు, కెప్టెన్సీకి తర్వాత అనుకునేలా ప్రవర్తించాడన్నాడు. ఒకప్పట్లా విరాట్తో తాను సన్నిహితంగా ఉండలేకపోయానన్నాడు. ఇద్దరం దాదాపుగా మాట్లాడుకోవడమే మానేశామన్నాడు. 14 ఏళ్ల వయసు నుంచి విరాట్ తెలుసన్నాడు. కానీ తనకు తెలిసిన చీకుకు కెప్టెన్ విరాట్కు చాలా తేడా ఉందన్నాడు. కొందరు పేరు, పవర్ వచ్చిన తర్వాత ఏదో బెనిఫిట్ కోసమే ప్రజలు తమ దగ్గరికి వస్తారని భావిస్తారన్నాడు. తాను మాత్రం అలాంటి జాబితాలో ఉండనన్నాడు. విరాట్కు అందుకే తక్కువ మంది స్నేహితులు ఉన్నారు అన్నట్టుగా మాట్లాడాడు. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉన్నాడని అమిత్ మిశ్రా చెప్పుకొచ్చాడు. హిట్మ్యాన్ను కలిసిన తొలి రోజు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడన్నాడు. ఐపీఎల్లో కానీ ఏదైనా ఈవెంట్లో కానీ కలిసినా రోహిత్ సరదాగా మాట్లాడతాడని గుర్తు చేశాడు. హిట్మ్యాన్ జోకులు కూడా వేస్తాడన్నాడు. కెప్టెన్సీ వచ్చిన తర్వాత కూడా రోహిత్ స్వభావంలో మార్పు రాలేదని అన్నాడు. టీ20 వరల్డ్ కప్, 5 ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన హిట్మ్యాన్ వరల్డ్ నెంబర్ 1 కెప్టెన్ అన్నాడు.